సో ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత సో కేసీఆర్ తర్వాత ప్రాధాన్యత నాకే ఉండాలన్నట్టుగా ఆమె వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరినీ విమర్శించడం, ముఖ్యంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలకు గురి చేయడం అనేది అంటే కేటీఆర్ను మొత్తం మీద ఇరకటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది కూడా. కానీ కవిత ఏ స్థాయిలో కేటీఆర్ను ఇరకటంలో పెట్టాలని చూసినా తన మీడియా ముందుకు వచ్చి కానీ లేకపోతే ట్విట్టర్ వేదిక కానీ సోషల్ మీడియా కానీ సో ఈమె గురించి ఎక్కువ స్థాయిలో ఎలాంటి వాక్యాలు చేస్తలేడు. సో అటు కేసీఆర్ గారు కూడా దీని మీద ఎక్కువ మొత్తంలో స్పందించకుండా ఉండేలా ఇతను చూస్తున్నట్టయితే తెలిసింది. అంటే కుటుంబానికి సంబంధించిన అంశాలు కావచ్చు పూర్తిగా బయటకు రాకుండా ఉండే విధంగా కేటీఆర్ చూసుకుంటుండు. సో ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం అంటే గతంలో 10 సంవత్సరాలు పాలించినప్పటికీ అసలు ప్రభుత్వం పడిపోవడానికి కారణాలు ఏంటి అంటే సో ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను వీళ్ళు పట్టించుకోలేదు. పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు కార్యకర్తలని కావచ్చు పట్టించుకోలేదు. సో దీనివల్ల చాలా వరకు అయితే పార్టీ దెబ్బతిన్నదని ఆయన ఒప్పుకుంటుండు. సో ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో ఇప్పుడు పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఫండ్స్ రిలీజ్ చేసినా కింద ఉన్నటువంటి ఇంకొంతమంది వ్యక్తులు సో వాళ్ళు వాటిని అవినీతి పరంగా యూజ్ చేయడం జరిగింది. సో దానివల్ల కూడా పార్టీకి దెబ్బొచ్చింది. సో వీటన్నిటినీ ఇతను ఒప్పుకుంటుండు. సో కాబట్టి ఇక నుంచి మాత్రం పకడ్బందీగా ప్లాన్తో ముందుకెళ్తామనే ఒక ఉద్దేశంతో కేటీఆర్ ముందుకోతుండు.